హాయ్ విజయ్ కుమార్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అమ్మా. హౌ ఆర్ యు? నేను కూడా సూపర్ సార్. సార్, మన హైదరాబాద్ మూసీ నదికి మంచి రోజులు వచ్చేస్తున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది. లాస్ట్ టైం మనం చేసిన చాంగీ చౌక్ నది పైన మంచి వీడియో చేసాము. అది ఎట్లా మురికి నది నుంచి ఎట్లా మంచినీటి నది వరకు మారిందో మనం చెప్పడం జరిగింది. సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని విజిట్ చేయడానికి వెళ్లారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇది రైట్, మరి ఇది ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది అని అనిపిస్తుంది సార్ మీకు? ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం చెప్పినందుకే సీఎం గారు వెళ్ళారు అనేది కొంచెం అత్యేమో. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్ మా ట్రైన్లో మేము 2 ప్రదేశాలకి ఛాన్స్ ఉంటుంది. లక్కీ ఉంటే అమెరికా పంపిస్తారు కొద్ది రోజులు, లేదంటే సౌత్ కొరియా పంపిస్తారు సియోల్ సిటీ. సో సియోల్ సిటీ వెళ్ళిన వాళ్ళు మన ప్రిన్సిపల్ సెక్రటరీ అర్బన్ డెవలప్మెంట్ రామకిషోర్ గారు కూడా అక్కడికి వెళ్ళారేమో. సో వారికి కూడా తెలిసి ఉంటుంది. చాలా మంది టీమ్గా వెళ్తాము. ఇది మస్ట్ విజిట్. ఇది సౌత్ కొరియా వెళ్తే చాలా మంది టూరిస్టులు కూడా ఒక రోజుకి చాలా మంది వేరే వేరే దేశాల నుంచి వచ్చి దాన్ని చూసి వెళ్తుంటారమ్మా. ఏషియాలో ఒక రివర్ని కంప్లీట్గా క్లీన్ చేసి మనం క్రిస్టల్ క్లియర్ వాటర్ చూడగలుగుతుంది ఆ ప్రాంతంలో. అందుకని అది బాగా ఫేమస్ అయింది. ఓకే, సో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అది చూసి వచ్చిన తర్వాత మన దగ్గర అభివృద్ధి అనేది మన మూసీ నది పైన ఎంతవరకు కనిపించవచ్చు అని మీరు భావిస్తున్నారు? వేచి చూడాలమ్మా. మంచి పరిణామం. ఒక మంచి లొకేషన్కి మన టీం వెళ్ళి చూసి రావడం మంచి పరిణామం. కానీ జస్ట్ ఒక క్లీన్ అయిన నదిని చూసి రావటం కాకుండా దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా కొంత అధ్యయనం జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ నది ఇలా మారటం కంటే ముందు అది ఒక మన మూసీ లాంటి మురికి డ్రైన్. అది అవును. కొరియన్స్ ఏమనుకున్నారంటే వ్యర్థాలని కుళ్ళుని కాంక్రీట్ వేసి కప్పేస్తే కనపడకుండా పోతుంది అనుకున్నారు. కప్పేశారు. కప్పేసి ఒక దాని మీద ఒక మంచి ఫ్లైఓవర్ కట్టేశారు. కాంక్రీట్ ఎంతలా కట్టొచ్చు, కానీ ఆ వాసన్ని మురికిని దాచిపెట్టలేం కదా. అందుకే కొన్ని రోజులు అయ్యాక పార్క్ అనే పేరుతో అందరికి అక్కడ పార్కు అట్లాంటి పేర్లే ఉంటాయి, లీ అలాంటి పేర్లు ఉంటాయి. అతను మేయర్ అయ్యాడు. మేయర్ అయినప్పుడు అప్పుడు ఆయనకి ఐడియా వచ్చింది, ఈ కుళ్ళుని ఈ కాలుష్యాన్ని మనం కప్పెట్టడం ఎంతవరకు సమంజసం, దీన్ని మొత్తం తీసేసి క్లీనప్ చేసి తిరిగి మనం ఫ్రెష్ వాటర్ని తెచ్చుకోవాలి అని చెప్పేసి అతను మేయర్గా ఉన్నప్పుడు దాదాపు 4000 మీటింగ్స్ పెట్టాడు. 4000 మీటింగ్స్. ఎందుకంటే బాగా ఉన్న ఫ్లైఓవర్స్ ని వాటిని తీసేసి చాలా లక్షల కార్లు వస్తున్నాయి ఆ మార్గం నుంచి, అంత ట్రాఫిక్ ని వదిలేసుకొని ఆ బిజినెస్ వదిలేసుకోవాలంటే వాళ్ళు ఇష్టపడలేదు. ఆ టైంలో ఇష్టపడలేదు వాళ్ళు. అక్కడ ఉన్న బిజినెసెస్ వాళ్ళంతా కూడా అపోజ్ చేశారు. అపోజ్ చేసినప్పుడు ఈ మేయర్ గారు 1 by 1 కొన్ని సంవత్సరాలు కష్టపడి మీటింగ్స్ పెట్టి అందరితో ఒప్పించి చాలా లక్షల టన్నుల కాంక్రీట్ ని రిమూవ్ చేసి రోడ్స్ ని రిమూవ్ చేసి ఇప్పుడు తిరిగి ఈ క్లియర్ వాటర్ ఉండే నదిని ఆయన చేయగలిగారు. అది చేసినందుకు ఆ మేయర్ గారు కొరియా ప్రెసిడెంట్ కూడా అయ్యారు, సౌత్ కొరియా ప్రెసిడెంట్ అయ్యారు. చూసారా, ఒక గొప్ప పని ఎంత వాళ్ళనే చేస్తుంది. అవునమ్మా, రైట్. అంటే మనకి అర్బన్ డెవలప్మెంట్ అంటే మన వాళ్ళ ఉద్దేశం ఎక్కడికక్కడ హైరైజ్ బిల్డింగ్లు కట్టేయటము, కాంక్రీట్ జంగిల్ తయారు చేయటము, అదే గొప్ప అనుకుంటాం. చాలా సార్లు న్యూస్ లో మీడియాలో కూడా మనం చూస్తుంటాం, మేము వచ్చాక ఇన్ని ఫ్లైఓవర్లు వచ్చాయి, ఇన్ని బిల్డింగ్లు వచ్చాయి, ఎకరం భూమి 100 కోట్లు దాటింది, ఇలాంటివి మనం వింటుంటాము. ఎకరం భూమి 100 కోట్లు దాటకూడదమ్మా. ఎవరికి అఫోర్డబుల్ అవుతుంది? బాగా ఉన్న వాళ్ళకే అది ప్లస్ అవుతుంది. కరెక్టే, కానీ ఎంతమంది దాన్ని అఫోర్డ్ చేయగలుగుతారు? కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇలాంటి రియల్ ఎస్టేట్ అర్బన్ డికే అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ప్రజలకి అందుబాటులో లేకపోవటం, దూరం అయిపోవటము, బాగా ట్రాఫిక్ జామ్లు అవుతుండటము, ఇలాంటి కారణాల చేత కాలక్రమేణా ఇలాంటి రియల్ ఎస్టేట్, అర్బన్ రియల్ ఎస్టేట్, అర్బన్ బ్లైట్, అర్బన్ డికే అనే కాన్సెప్ట్. ఉదాహరణకి డెట్రాయిట్, బాల్టిమోర్, క్లీవ్లాండ్, ఇవి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చాక డెట్రాయిట్లో
ఏ కార్ అని డెట్రాయిట్లో తయారయ్యేది. కానీ రాను రాను ఏమైపోయిందమ్మా, మనకి బ్యాటరీ డ్రివెన్ కార్స్ వస్తున్నాయి, టెస్లా, BYD. సో ఈ పెట్రోల్ డీజిల్ కార్లని వాడటం మానేశారు క్లైమేట్ చేంజ్ వల్ల. సో డెట్రాయిట్ అనే సిటీ కేవలం ఈ ఆటోమోటివ్ ఇండస్ట్రీ మీద, డీజిల్ పెట్రోల్ కార్ల మీద డిపెండ్ అయిన ఒక సిటీ. ఓకే. ఆ తర్వాత ఏమైపోయింది, అక్కడ నుంచి ప్రజలు ఆ ఇండస్ట్రీ డౌన్ అయిపోయేకి అక్కడ నుంచి ప్రజలు వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. సో ఇప్పుడు డెట్రాయిట్ లో మనం చూసినట్లయితే చాలా బిల్డింగ్లు, కాస్ట్లీ బిల్డింగ్స్, ఆకాశ హర్మ్యాలు ఖాళీగా ఉంటాయి, ఎవరు ఉండరు. ల్యాండ్ రేట్స్ పెరగడం వల్ల ఆ రోజు లేదు, ఆ సరదా వస్తుంది, ఆ జోష్ వస్తుంది. కానీ కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ల్యాండ్ రేట్ ఒక 100 crores ఏకర్ అయిన తర్వాత అమ్మా, దాంట్లో 5 అంతస్తులో 10 అంతస్తులో కడితే కుదరదు. ఒక 30 అంతస్తులో 50 అంతస్తులో ఉండాలి. సో 50 అంతస్తుల్లో అంతమంది ఒక 5,000 మంది ఫ్లాట్స్ 10,000 ఫ్లాట్స్ వచ్చాయనుకోండి, దానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అంటే మనం మళ్ళీ రోడ్లు వైడెన్ చేయాలి. రోడ్లు ఎంత వైడెన్ చేసినా సంథింగ్ కాల్డ్ అన్ అర్బన్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. రోడ్లు వైడెన్ చేసి డిస్టెన్స్ రీచింగ్ టైం తగ్గించామనుకోండి, సిటీ ఇంకా దూరం వెళ్తుంది, ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది రోడ్ల మీదకి. సో అది సొల్యూషన్ కాదు. సో అర్బన్ డికే జరగకుండా ఉండాలి అంటే మనకి ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అని ఒక కాన్సెప్ట్. ఏంటంటే ఉదాహరణకి నేను ఒక ప్లేస్లో ఉన్నాను, నా ఆఫీస్కి నేను ఎందుకు కార్ వేసుకొని 20 కిలోమీటర్లు వెళ్ళాలి? మార్కెట్కి వెళ్ళాలంటే ఇంకో డైరెక్షన్లో 10 కిలోమీటర్లు ఎందుకు వెళ్ళాలి? నా పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఇంకో డైరెక్షన్లో ఇంకో 10 కిలోమీటర్లు ఎందుకు ట్రావెల్ చేయాలి? రీచ్ అవ్వాలంటే ఎందుకు రీచ్ అవ్వాలి అలాగా అంటే వర్క్. ఉదాహరణకమ్మా, మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్కి వస్తుంది అనుకుంటున్నాం, బెంగళూరు ఉంది, ట్రాన్స్పోర్టేషన్ టైం, రీచింగ్ టైం బాగా పెరుగుతుంది కాబట్టి హైదరాబాద్ని ప్రిఫర్ చేస్తున్నారు అనేది మనం ఇప్పుడు వింటున్నాం. కానీ ఇలాంటి డెవలప్మెంటే జరిగితే రేపు పొద్దున్న ఏమవుతుందంటే బెంగళూరు మీద ఏ టాక్ వచ్చిందో అదే టాక్ హైదరాబాద్ మీద వస్తుంది. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకుందాం, ఒక 5,000 మంది పనిచేస్తున్నారు అనుకో, ఆ 5,000 మందికి హౌసింగ్ కూడా చుట్టుపక్కల మనం ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాం? అక్కడ ఉండే వాళ్ళకి పిల్లలకి స్కూల్స్ అక్కడే చుట్టుపక్కల ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాం? మార్కెటింగ్ ఫెసిలిటీస్, బ్యాంకింగ్ ఫెసిలిటీస్, హాస్పిటల్స్ ఆ చుట్టుపక్కల ఎందుకు చేయలేకపోతున్నాం? దాన్నే ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అంటారు. ఎక్కడైతే ఏ ప్రాంతం అయితే డెవలప్ అవుతుందో అదే ప్రాంతంలో జనాలు క్రిస్ క్రాస్ మూవ్మెంట్, కార్లు వేసుకొని క్రిస్ క్రాస్ మూవ్మెంట్ వెళ్ళే అవసరత రాకుండా అన్ని అక్కడే ఉండాలి. ఆఫీస్ అక్కడే ఉండాలి, హాస్పిటల్ అక్కడే ఉండాలి, స్కూల్ అక్కడే ఉండాలి, రెస్టారెంట్స్, రిక్రియేషన్ ప్లేసెస్ అన్ని అక్కడే ఉండాలి. ఈ కాన్సెప్ట్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అంటారు. సూపర్. సో అలాంటి అర్బన్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ తోని రావాలి మనం. ఇంకా ఆ కాన్సెప్ట్ లోకి రాలేదు. సివిల్ నగరంలో మేము ఒక 2 వారాలు తిరిగాము. మన ముఖ్యమంత్రి గారు వెళ్ళిన అదే సివిల్ నగరం, సౌత్ కొరియా. రోడ్ల మీద ట్రాఫిక్ ఉండదు. ఆ రోజుల్లోనే 10 లక్షల కంటే 10 మిలియన్ కంటే ఎక్కువ పాపులేషన్ ఉండే సిటీ అది. ఇట్స్ అ మెగా సిటీ, ఏషియన్ మెగా సిటీ. అయినా రోడ్ల మీద కార్లు ఎక్కువ ఉండవు. ఆశ్చర్యపోయాం మేము, అరే రోడ్ల మీద కార్లు లేవు, ఇంత పెద్ద సిటీ అంటున్నారు, మనుషులు ఎక్కడా అని ఆలోచిస్తే అక్కడ ఒక సిటీ మొత్తం డెవలప్ కాకముందే చాలా దూరం వరకు కూడా అన్ని డైరెక్షన్స్ లో అండర్ గ్రౌండ్ మెట్రో వేశారు. సో ఏ ప్రాంతం నుంచైనా ఇంకో ప్రాంతం వరకు ఒక 2-3 మెట్రోలు మారుకుంటూ 10 నిమిషాల వ్యవధిలో మొత్తం సిఎల్ వెళ్ళవచ్చు. సూపర్. మీరు ఎక్కడ ఉంటారమ్మా? సైనిక్పూరి నుంచి లెటర్స్ మాధవ్పూర్. ఎంత టైం పడుతుంది? 1.5-2 గంటలు ట్రాఫిక్ ఉంటే. రైట్. ఇంకొక 6 నెలలు ఏడాది తర్వాత ట్రాఫిక్ బాగా పెరిగి 2.5 గంటలు దాటింది అనుకోండి, ఇక్కడికి వస్తారా మీరు? రాలేం. It's not possible. It's not viable. Then the city will go into an urban decay. Deteriorate అయిపోతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిటోరియేట్ అయిపోతుంది. సో ఒక మంచి నీరు, సరస్సు, రన్నింగ్ వాటర్ ఉన్న ఒక రిక్రియేషన్ ప్లేస్ డెవలప్ చేసుకోవటం చాంగ్ లాగా ఎంత ముఖ్యమో, మనం మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఈ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అంటే ఏ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలాగ కంట్రోల్ చేయాలి,
ఎంత హైట్ ఇవ్వాలి బిల్డింగ్స్కి, ఓకే, ఎంత ట్రాఫిక్ దానిలోకి వెళ్ళేలా చూసుకోవాలి. ఈ ప్లానింగ్ కూడా చాలా ముఖ్యం. అర్బన్ సిటీ ప్లానర్స్ ని మనం వినియోగించుకొని ఈ కాన్సెప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా సింగపూర్ తీసుకుందామా. సింగపూర్లో ల్యాండ్ ఎంతమ్మా, ఓ 15 మైళ్ళు ఉంటుంది అంత చూస్తే, అంత దేశం అది. మనలాగా వేల కొలది స్క్వేర్ కిలోమీటర్స్ లేదు. అలాంటి వాళ్ళకి స్కై స్క్రాపర్స్ అవసరం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు హారిజాంటల్ వెళ్ళలేరు కాబట్టి. పైకి హైట్ లో బిల్డింగ్స్ కట్టుకుంటారు. అయినా మీరు సింగపూర్ వెళ్ళి చూస్తే ఒక మినిమం 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఎటు చూసినా గానీ మీకు పార్క్స్ కనిపిస్తాయి, బయోడైవర్సిటీ కనిపిస్తుంది, ఒక క్లీన్ వాటర్ కనిపిస్తుంది. అక్కడ వాటర్ సప్లై చేసే కంపెనీ ఉందమ్మా, PUB, పబ్లిక్ యూటిలిటీస్ బోర్డ్. సీవేజ్ వాటర్ ని మంచి నీళ్ళలాగా కన్వర్ట్ చేసి మన కింది అలా ఉంది, అక్కడ న్యూ వాటర్ NEWATER బాటిల్ వాటర్ ఉంటుంది. దట్స్ నథింగ్ బట్ సీవేజ్. తాగుతారు వాళ్ళు న్యూ వాటర్. సో ఇదంతా మన వరకు రావాలనుకుంటే చాలా టైం పట్టేస్తుంది. అది 1 సంవత్సరం 2 సంవత్సరాలతో అయ్యేది కాదు. కాకపోతే ఒక పునాది అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా ఫ్యూచర్ లో మనం దాన్ని కూడా సాధించవచ్చు. హైదరాబాద్ ని ఒక ఫ్యూచర్ సిటీ ఇక మనం మార్చాలి అంటే ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ ని ఈ రోజే మనం మొదలు పెట్టాలి. సిటీ అంటే బిల్డింగ్లు, సిటీ అంటే ట్రాఫిక్, సిటీ అంటే 100 కోట్లు ఎకరం కాదు. City is a place where people live, earn their living, pay normal rents and have a recreation. Quality of life unali. Right. అది ముఖ్యం. సూపర్ సార్, సూపర్. సో మొత్తం పైన మన రేవంత్ రెడ్డి గారు వెళ్ళి విజిట్ చేసిన ప్లేస్ లాగే మన మూసీ నది కూడా రావాలని మనము కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాంతో పాటు అమ్మా ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండే సిటీ హైదరాబాద్ డెవలప్ అవ్వాలి. రైట్. అంతేగాని ఒక కాంపిటీషన్ ఫర్ హై రైజెస్, కాంపిటీషన్ ఫర్ ట్రాఫిక్. రైట్. సో ఇప్పుడు ఈ పాయింట్ కూడా మీరు రైజ్ చేశారు కాబట్టి ఈ పాయింట్ విని ఇంకా ఎవరైనా మంత్రులు ముందుకు వచ్చి దీని విధంగా కూడా ఆలోచించినట్టుగా అయితే మనం డెఫినెట్ గా సాధించవచ్చు అనడంలో ఎటువంటి అతిశక్తి అయితే లేదు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.